అన్నారట. అది చేస్తారా ఏంటనేది తెలియదు. 85 లక్షల మందికి ఇవ్వాలి లెక్క ప్రకారం. 85 లక్షల మందికి వీళ్ళు ఎంతమందికి ఇస్తారో తెలియదు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అని చూడలేదు ప్రభుత్వం. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 15,000 ఉంది. ఆ 15,000లో ఒక 1,000 రూపాయలు ఏమో నెక్స్ట్ ఇయర్ నుంచి దానికి తీశారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం. ఒక 1,000 రూపాయలు ఏమో ఈ టాయిలెట్స్ ఇతర మెయింటెనెన్స్ కోసం అని కట్ చేశారు. 2,000 పోను 13,000 రూపాయలు ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు అసలు సగం సగం ఇస్తాము అంటే ఎలాగ జెన్యూనిటీ ఉంటుంది అందులో? అదే కదా, అసలు ఇవ్వకపోయినా నష్టం లేదు. ఇప్పుడు ఇంతకుముందు రైతు రుణమాఫీ ఇట్లాగే ఏడాదికి సగం అని చెప్పి ఏడాదికి అంటే రెండో ఏడు దాకా అసలు దాని గురించినే పట్టించుకోవాలా. రెండో ఏడాది జగన్ 48 గంటలు నిరాహారదీక్ష చేశాక అప్పుడు ఇవ్వడానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఆయన ఎవరో కుటుంబరావు ఎవరో చెప్పారని చెప్పేసి ఆ లెక్కను తీసుకొచ్చి దాని ఆధారంగా 1,50,000 ఫైనల్ అని చెప్పి ఇది అంతకుముందు ఎంత అప్పు తీసుకుంటే అంతా చేస్తాను మీరు 10 పైసలు కూడా కట్టబాకండి నా పేరు చెప్పండి అని చెప్పి ఈవెన్ అడ్వర్టైజ్మెంట్లు కూడా చేసినటువంటి వాళ్ళు ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ 3వ ఏడాది ఓకే చేసి 4వ ఏడాది నుంచి బిగిన్ చేసి 5వ ఏడాదికి ఆపేశారు. 1,50,000 రూపాయల్లో కూడా ఒక ఏడాది 30,000 ఒక ఏడాది 30,000 చివరిలో తెలుగుదేశం కార్యకర్తల వరకు 35,000 వేశారు. ఆగిపోయింది. అది ఎక్కడది అక్కడే అయిపోయింది. అదేమంటే జగన్ ఇవ్వదా, జగన్కి బాధ్యత లేదా అంటూ మాట్లాడారు. అదే సమయంలో డ్వాక్రా రుణమాఫీ అసలు ఏం చేయకుండా ఒక 10,000 రూపాయల చేతిలో పెట్టి అదే